వ్యక్తి విజయసాయి రెడ్డి నువ్వు పక్కన పెట్టావు చూడు, ఇవి వెన్నుపోట్లయా? ఇవన్నీ కాదు. మీరు నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం, తాడేపల్లిలో ఏదో వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ రాసి మేము ఇక్కడ చదువుతాం అనుకుంటే కుదరదు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి జరగని, లేకపోతే ఆయన ఇంకా ఇష్టం వచ్చిన కాడికి పోని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈయన పదే పదే చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివి కల్లోళ్ళు, చంద్రబాబు నాయుడు గారు తెలివి కల్లోళ్ళు, 100% తెలివి కల్లోళ్ళు కాబట్టి మిమ్మల్ని 151 నుంచి 11 తెచ్చారు. రేపు 11 నుంచి 1కి తెస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. ఈ రోజు డిఎస్సి మీద బురద జల్లే కార్యక్రమం, దాదాపు 16,800 మంది నిరుద్యోగ యువతకు ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునిపెడం లేని విధంగా విద్యా వ్యవస్థని పటిష్టంగా తయారు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లి నిరుద్యోగుల మీద, ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళందరినీ కూడా బ్లేమ్ చేసే విధంగా ఈ రోజు వీళ్ళు చేయాలన్న ఇలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ 6 ఇచ్చామో, సూపర్ 6 లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 1-2 పెండింగ్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో, అంటే అన్ని కూడా మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరాలు ఏం చేసాం? ఫ్రీ బస్ ఇచ్చాం, గ్యాస్లు ఇచ్చాం, అదేవిధంగా యువతకి అవసరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం, రాష్ట్రానికి రాబడులు తీసుకొస్తా ఉన్నాం, పెన్షన్లు పెంచాం, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరావతిని, పోలవరాన్ని నిర్మిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసే విధంగా ముందుకెళ్తా ఉంటే వీళ్ళకి చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి పిలుపు లేదు, సెంట్రల్ నుంచి పిలుపు లేదు. వాళ్ళు నేను చూస్తా ఉన్నా, వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి దగ్గర నుంచి పిలుపు అంట. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. రైట్. మీ వీళ్ళే ఏదో ఒక పోస్టులు క్రియేట్ చేసుకునేది, ప్రధానమంత్రి గారు రమ్మన్నారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడమే తప్ప అంటే రాఘవేంద్ర గారు అపాయింట్మెంటే లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేసుల్లో నుంచి ఎలా తప్పించుకోవాలా, ఆ కేసుల నుంచి ఎలా బయటపడాలనే ఒక ఇదితో ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం కోసం ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. దానికి ఎవరైతే బీజేపీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు కాబట్టి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది చాలా క్లియర్ గా అర్థం. అంటే రాఘవేంద్ర గారు, సరే మీరు అన్నట్టుగా ఇప్పుడు గతంలో గత రెండు సంవత్సరాలుగా చూస్తే ఎప్పుడన్నా ఎక్కడైనా ఇష్యూ క్రియేట్ చేయడం, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోవడం చూస్తాం. కానీ గత కొన్ని రోజులుగా కంటిన్యూస్ గా గుంటూరు ఇష్యూ కావచ్చు, లేదా పంచదారలు కావచ్చు, లేదా ఆకు రైతుల సమస్య, ఇప్పుడు పొగాకు రైతులు, కంటిన్యూస్ గా జగన్ గారు ఎప్పుడు కూడా జనాల్లో తన లైవ్ గా ఉండేలా చూసుకుంటూ వస్తున్నారు. అంటే ఇటు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు వైసీపీ మంత్రులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, సరైన రీతిలో కౌంటర్ ఇవ్వాలని ఎందుకు హెచ్చరికలు జారీ చేసినట్టు? అంటే ఆ రీతిలో వాళ్ళకి మీరు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారా? ఎక్కడ ఫాల్ట్ వచ్చింది? ఇది కౌంటర్ కాదండి, ఒకటే ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలా. చెడు ప్రచారం, తప్పుడు ప్రచారం అనేది ఈజీగా ప్రజల్లోకి వెళ్తుంది. మంచి కంటే కూడా మంచి గుమ్మం దాటేసరికి చెడు ఊరంతా తిరిగి వస్తుంది. అంటే ఈ వైసీపీ వాళ్ళు